హోమ్‌మేడ్ రసమలైకి ఫస్ట్ ఒక పాన్ పెట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ 2 ప్యాకెట్స్ తీసుకుంటాము. 2 ప్యాకెట్స్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగొచ్చినంత వరకు హై ఫ్లేమ్‌లో బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం ఒక స్పూన్ వెనిగర్, 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగిన తర్వాత వెనిగర్ కలుపుకున్న వాటర్‌ని కొంచెం కొంచెంగా మిల్క్‌లో యాడ్ చేసుకొని కలుపుకుంటూ పాలు విరగ్గొట్టుకోవాలి. అలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి పాలు విరిగినంత వరకును. చూసారు కదా! ఇప్పుడు పాలు ఫుల్‌గా విరిగిపోయినట్టే. చూడండి అలా కనిపిస్తుంది పాలు విరిగిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ స్టేజ్‌లోని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయినర్ పెట్టి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ పెట్టి మనము విరగ్గొట్టుకున్న పాలన్నీ కూడా అందులోని స్ట్రెయిన్ చేసుకోవాలి. వెనిగర్‌లో లైట్‌గా పులుపు ఉంటుంది కదా! సో, అందుకని మనం నార్మల్ వాటర్ వేసుకొని బాగా దాన్ని వాష్ చేసుకోవాలి ఆ పులుపు పోయిందాకా. సో, ఒక 2, 3 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. మనం వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా క్లాత్‌ని టైట్‌గా వాటర్ అంతా గట్టిగా పిండేసుకొని ఏదైనా వెయిట్ ఉన్న దాని కింద పెట్టాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు. పెట్టి 1 అవర్ వదిలేయాలి. ఉప్పు, సాఫ్రాన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. ఆ పన్నీర్ డగ్‌లాగా ప్రిపేర్ అవుతుంది. దీన్ని బాగా నీట్ చేసుకొని ఒక చపాతీ ముద్ద ఎలా చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా సాఫ్ట్‌గా అవ్వాలి. ఇప్పుడు రసమలై చేసుకోవడానికి మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఫస్ట్ చుట్టుకొని దాన్ని కొంచెం మధ్యకి అలాగా ప్రెస్ చేస్తే అది రౌండ్ షేప్‌లో అవుతుంది. అలాగా ఆ ముద్ద అంతటిని కూడాను చిన్న చిన్న బాల్స్ చేసుకొని అలా రౌండ్ షేప్‌లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని బాల్స్‌ని ఈ షేప్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1/2 కప్ షుగర్ అండ్ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. దీన్ని స్టవ్ పైన పెట్టి షుగర్ మెల్ట్ అయినంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక్కొక్క రసమలై బాల్స్‌ని అందులోని మనం వేసుకుంటాము. మొత్తం మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలి. మనం ఎంత సైజ్ అయితే చేసామో అది బాయిల్ అయిన తర్వాత దాని మీద కొంచెం బిగ్ సైజ్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 10 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి కొంచెం సైజ్ అనేది ఎన్‌లార్జ్ అవుతది. ఇప్పుడు వేరే కడాయిలోని 1 ప్యాకెట్ మిల్క్ యాడ్ చేసుకుంటాము 500 ml రసమలై మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి. అది ఒక పొంగొచ్చిన తర్వాత అందులోని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ క్యాష్యూ నట్స్ కొంచెం ఒక హాఫ్ ఇందులో యాడ్ చేసుకుంటాం మిల్క్‌లో. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము. మనం ముందుగా వాటర్ వేసి పెట్టుకున్న సాఫ్రాన్ వాటర్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. యాక్చువల్‌గా ఫుడ్ కలర్ వేసుకుంటే యెల్లో కలర్‌లో ఉంటుంది. కానీ నేను అది యూజ్ చేయట్లేదు. దానికి బదులుగా కొంచెం పసుపు వేస్తున్నాను. అండ్ ఈ సాఫ్రాన్ కలర్ పసుపే మిల్క్‌కి కలర్‌నిస్తుంది. ఇప్పుడు మనం షుగర్ వాటర్‌లో బాయిల్ చేసుకున్న రసమలైస్‌ని ఆ వాటర్ అంతా పక్కకి స్ట్రెయిన్ చేసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వాటర్‌ని పిండేసి రసమలై మిల్క్‌లోని యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత రిమైనింగ్ నట్స్ కూడా పైన యాడ్ చేసుకొని గార్నిష్ లాగా అండ్ సాఫ్రాన్ వాటర్ వేసేసాం కదా! దాంట్లో కొంచెం సాఫ్రాన్ ఉంది కదా! అది కూడా దీనిపైన యాడ్ చేసుకొని
చల్లారినంత వరకు కూడా అలా పక్కన పెట్టేస్తాం. చల్లారిపోయిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్‌లో కానీ, ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ ఈ రసమలైస్ అన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత కూల్ అయ్యాక తీసుకొని తింటే చాలా బావుంటది టేస్టీగాను. రేపు వీకెండ్ కాబట్టి సండే స్పెషల్‌గా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.